కాకతీయులకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఏదన్నా యుద్ధానికి వెళుతుంటప్పుడు యుద్ధంలో చక్రవర్తి ముందుండి నడిపిస్తున్నా ఆ యుద్ధానికి నాయకత్వం వహించే బాధ్యతని ఒక సేనా నాయకుడికి అప్పచెప్పేవాళ్ళు. అంటే ఆ సేనా నాయకుడిని పిలిచి, ఈ యుద్ధంలో చక్రవర్తిని అని నేనున్నాను, లక్షల్లో ఉన్నటువంటి మన సైన్యం ఉంది, నన్నైనా చక్రవర్తినైనా నన్నైనా మన సైన్యాన్నైనా మొత్తం నడిపించేది నువ్వే, అంటే ఈ యుద్ధానికి నాయకత్వం వహించేది నువ్వే, అందుకని నీకు పూర్తి పవర్స్ ఇస్తున్నాను, యుద్ధ రంగంలో విజేతగా మనం తిరిగి రావాలని చెప్తాడు. దీనివల్ల ఆ సైనిక నాయకుడికి ఏం ఆలోచన వస్తుందంటే, ఈ యుద్ధానికి నన్ను నాయకుడిగా పెట్టారంటే నా యొక్క శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవాలి, దాని ద్వారా నాకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయన్న ఉద్దేశంతో, ఒక ఆత్మవిశ్వాసంతో సైనికుడు ముందుకు నడవటానికి వీలు జరుగుతుంది. ఇది మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఒక సైనికుడికి యుద్ధంలో నాయకత్వం వహించే, చక్రవర్తి యుద్ధంలో ఉన్న చక్రవర్తి నామమాత్రంగా ఉండి సైనికుడికి ఆ బాధ్యత అప్పచెప్పటం అనేది అది కాకతీయుల కుక్కలకి చెందింది. ఉదాహరణకి చూడండి, గణపతి దేవుడు పరిపాలన చేసేటప్పుడు వాళ్ళ బామ్మర్ది అయినటువంటి జయపసేనానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. అదేవిధంగా గణపతి దేవుడు ఎవరి మీదకని యుద్ధానికి పంపించేటప్పుడు ఆ యుద్ధ సైన్యాల్లో ప్రత్యేకంగా మనకి సామంత భోజుడు అనేవాడు నెల్లూరు మీదకి దండయాత్ర పంపించాడు. అదేవిధంగా రుద్రమ్మదేవి పరిపాలన చూసుకున్నట్టయితే ప్రత్యేకంగా రేచర్ల ప్రసాదిత్యుడు, గోన గన్నారెడ్డి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది రుద్రమ్మదేవికి వెన్నుదండుగా నిలబడ్డారు. వాళ్ళ పేర్లు ఈరోజు మనం స్మరించుకుంటున్నామంటే వాళ్ళకి కాకతీయ చక్రవర్తులు ఆ సైన్యాధికారులకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇలా ప్రతి విషయంలో కూడా కాకతీయులకి దక్షిణ భారతదేశంలో ఓ ప్రత్యేకత ఉన్నది. విద్యార్థులు ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇన్ని ప్రత్యేకతలు ఉండబట్టే బహుశా ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయుల మీద జరిగినంత పరిశోధనలు మరో చక్రవర్తుల మీద జరగలేదు. అంటే ఆంధ్ర శాతవాహనుల తర్వాత దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేసిన ఆంధ్ర శాతవాహనుల కాలంలో జరిగినటువంటి పనుల మీద చరిత్రకారులు పరిశోధన చేశారు. ఎందుకంటే వాళ్ళు టోటల్ దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలన చేశారు కాబట్టి. కానీ మన ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసిన చక్రవర్తులలో ఏ చక్రవర్తుల మీద జరిగినటువంటి పరిశోధనలు విదేశీ చరిత్రకారులు, స్వదేశీ చరిత్రకారులు, మన ఆంధ్రదేశ చరిత్రకారులు ఎంతోమంది కాకతీయుల మీద విస్తృతంగా అధ్యయనం చేశారు. అయితే ఒక చిన్న బ్యాలెక్ ఏంటంటే, 1948 సెప్టెంబర్ 17 1948 సెప్టెంబర్ 17వ తారీఖు వరకు మన తెలంగాణ ప్రాంతం నిజాముల చేతుల్లో ఉన్నది. ఈ నిజాం చేతుల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో నిజాం నవాబులు తెలంగాణ చరిత్రని, ముఖ్యంగా కాకతీయుల పరిపాలన మీద ఎవరైనా ఆంధ్రదేశ చరిత్రకారులు అంటే కోస్తా రాయలసీమ చరిత్రకారులు కానీ, భారతదేశ చరిత్రకారులు కానీ, లేదా విదేశాల నుంచి వచ్చేటటువంటి చరిత్రకారులు కానీ కాకతీయుల మీద అధ్యయనం చేయటానికి ఓరుగల్లు అంటే వరంగల్కి వస్తే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకు కాకతీయులు వరంగల్ని ఎందుకనంటే వాళ్ళ రాజధాని ఓరుగల్లు కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కాకతీయులకు సంబంధించిన ఆధారాలు ఏమన్నా దొరుకుతాయని చెప్పి పరిశోధన చేయడానికి మన కోస్తా రాయలసీమ చరిత్రకారులు కానీ, స్వదేశీ చరిత్రకారులు కానీ, విదేశీ చరిత్రకారులు కానీ నిజాములు పరిపాలన చేస్తున్న సమయంలో ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశోధన చేయడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నిజాం నవాబులు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదనంటే బహుశా వాళ్ళ ఆలోచన ఏమై ఉంటుందంటే, ఆ రోజుల్లో నిజాం నవాబులు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య రైతుల మీద సర్బస్తా పద్ధతి అని, వెట్టి చాకిరీ విధానం అని, లేవి విధానం అని, తర్వాత జోగిని విధానం అని ఇలాంటి విధానాలన్నీ కూడా ఉండి గడుల పరిపాలన అంటే దొరలు గడి సిస్టమ్ అనేటటువంటి ఉండి ప్రజల్ని ఒక బానిసల్లాగా వాడుకో బాంచన్ని కాలుముక్త దొర అని చెప్పి ఒక బానిస విధానాన్ని అనుసరిస్తూ ఉండటం ఉండేది. అదేవిధంగా జమీందారులు, దేశ్ముఖులు, జాగీర్దార్లు అనే వాళ్ళు ఆ ఏరియాలో ప్రజల మీద అజమాయిషీ చేస్తూ ఉండేవాళ్ళు. బహుశా ఈ విధానాన్ని అధ్యయనం చేయటానికే, ఆడున్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి నరకయాతనని అధ్యయనం చేయటానికే విదేశీయులు కానీ స్వదేశీయులు కానీ ఎవరన్నా పరిశోధన చేయటానికి వస్తున్నారో ఏమో. ఒకవేళ వీళ్ళు పరిశోధన చేసి వెళ్ళి రేపు వాళ్ళలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఏమన్నా మోటివేషన్ కార్యక్రమాలు ఏమన్నా చేస్తారో ఏమన్నా భయంతో కావచ్చు నిజాం నవాబులు ఆ ఏరియా మీద బయటిలో పరిశోధన చేయడానికి బయట వాళ్ళని ఎవరిని కూడా రానిచ్చినటువంటి దాఖలాలు కనపడటం లేదు.
అలా అని అందువల్లనే తెలంగాణలో కాకతీయులకు సంబంధించినటువంటి చరిత్ర చాలా వరకు కొంతకాలం పాటు మరుగున పడిపోయింది. అలా అని పూర్తిగా మరుగున పడిపోయిందంటే ఎన్ని అడ్డంకులున్నా ఎన్ని అవరోధాలున్నా 1882 సంవత్సరంలో ప్లింట్ అనేటటువంటి ఒక చరిత్రకారుడు మన ఓరుగల్లు ప్రాంతాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేకంగా హనుమకొండలో ఉన్నటువంటి హనుమకొండ శాసనం అనేటటువంటి శాసనాన్ని, అంటే 1వ ప్రతాపరుద్రుడు వేయించినటువంటి హనుమకొండ శాసనాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు ప్లింట్ అనేటటువంటి చరిత్రకారుడు. అదేవిధంగా ఇక దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కాకతీయుల మీద దేశానికి స్వతంత్రం వచ్చాక అదేవిధంగా నిజాం నవాబు భారత ప్రభుత్వంలో 1948 సెప్టెంబర్ 17వ తారీఖు కలిసిన తర్వాత, అంటే హైదరాబాద్ సంస్థానం అనేటటువంటిది తెలంగాణ ప్రాంతం అనేటటువంటిది భారతదేశ ప్రభుత్వంలో కలిసిన తర్వాత, యూనియన్లో కలిసిన తర్వాత ఇంకప్పుడు ఏ అవరోధాలు లేవు కాబట్టి కాకతీయుల మీద తర్వాత కాలంలో ఎన్నో అద్భుతమైనటువంటి పరిశోధనలు జరిగినాయి. ఒక ముఖ్యమైన విషయం, ప్రత్యేకంగా మన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడాల్సినటువంటి విషయం ఏంటంటే చరిత్రకారిని ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఒక రీసెర్చ్ స్కాలర్, పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్, అంటే ఆస్ట్రేలియా దేశ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్న ఒక అమ్మాయి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా కాకతీయులు, అంటే మన ఆంధ్రదేశానికి పరిపాలన చేసినటువంటి కాకతీయుల యొక్క చరిత్రని అధ్యయనం చేయటానికి ఆమె పిహెచ్డి టాపిక్గా మన కాకతీయుల పరిపాలన మీద రీసెర్చ్ థీసిస్ తయారు చేయడానికి ఆమె సబ్జెక్ట్ ఎన్నుకున్నదంటే మన తెలుగు వాళ్ళు ఎంత గర్వపడాలో ఆలోచించాలి. అంటే చూడండి, ఎక్కడో ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఒక రీసెర్చ్ స్కాలరు వాళ్ళ దేశానికి సంబంధించిన సబ్జెక్టును కాకుండా మన ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసిన కాకతీయుల పరిపాలన కాలం, అంటే మధ్యయుగ భారతదేశ చరిత్రలో కాకతీయుల పరిపాలన అని చెప్పి ప్రత్యేకంగా ఒక టాపిక్ని, మధ్యయుగ భారతదేశ చరిత్రలో కాకతీయుల పరిపాలన అని చెప్పి ఒక టాపిక్ మీదనే అమ్మాయి పిహెచ్డి టాపిక్ పెంచుకొని మన ఆంధ్రదేశాన్ని పర్యటించిందంటే మన ఈ చరిత్ర గొప్పతనం, కాకతీయ వంశ గొప్పతనం ప్రపంచ నలుదిశలకి వ్యాపించబట్టే అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. ఏదేమైనా కూడా ఇన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి రాజవంశం అనేటటువంటిది ఈరోజు మనం చదువుకుంటున్నామంటే దానికి ఆధారాలు ఏంది, అసలు ఏ ఆధారాలని మనం బట్టి ఇలా ఈరోజు ఈ చరిత్రను చదువుకుంటున్న విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుందాం. ఓకేనా? ఇవి వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకతలు, రాజవంశానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు కూడా ఈ తెలుసుకున్నా చాలు కొంతవరకు ఈ రాజవంశానికి సంబంధించిన అవగాహన మనలో ఏర్పడుతుంది. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాజవంశాన్ని అధ్యయనం చేయటానికి ఆధారం అవుతున్నటువంటి అంశాలు ఏంటి అంటే, ఏ చరిత్రకైనా భారతదేశ చరిత్రలో ఏ రాజవంశాన్నైనా అధ్యయనం చేయాలంటే మనకి ముఖ్యంగా 2 ఆధారాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే సాహిత్య ఆధారాలు, రెండోది ఏందయ్యా అంటే శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్ అనేటటువంటివి కీలక పాత్ర పోషిస్తాయి. సాహిత్య ఆధారాల్లో మళ్ళీ మనకి స్వదేశీ ఆధారాలు ఉంటాయి, స్వదేశీ సాహిత్యం ఉంటుంది. నెక్స్ట్ విషయం ఏంటంటే విదేశీ సాహిత్యం ఉంటుంది. విదేశీ సాహిత్యం అంటే విదేశాల నుంచి వచ్చినటువంటి రచయితలు రాసినటువంటి దాన్ని విదేశీ సాహిత్యం అంటారు. స్వదేశీ అంటే కాకతీయ చక్రవర్తుల కాలంలో పనిచేసినటువంటి రచయితలు, కవులు రాసినటువంటివి కావచ్చు. కాకతీయుల కాలంలోనే కాకతీయుల ఆస్థానంలో లేకపోయినా బయట వాళ్ళు ఎవరైనా కూడా రాసేటువంటి, అంటే పలానా వాళ్ళు రాసినటువంటివి కూడా కాకతీయుల చక్రవర్తుల కాలంలో లేకపోయినా ఆ కాకతీయులకు సంబంధించిన వాళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు వేరే రాజవంశాల దగ్గర ఉన్నటువంటి రాజుల కాలంలో ఉన్నటువంటి రాజుల ఆస్థానంలో ఉన్నటువంటి కవులు, రచయితలు రాయొచ్చు. లేదా అసలు ఆ కాలానికి సంబంధించిన వాళ్ళే కాకపోయినా కొన్ని వందల సంవత్సరాల తర్వాత అయినా రచయితలు, మన దేశానికి సంబంధించిన రచయితలు రాసే వాటిని స్వదేశీ సాహిత్యం అంటారు. విదేశీ సాహిత్యం అంటే విదేశాల నుంచి వచ్చి రాసిన వాళ్ళు, వీళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడే రావాల్సిన అవసరం లేదు, తర్వాత కాలంలో వచ్చి పలానా టైంలో కాకతీయులు ఇలా పరిపాలన చేశారని చెప్పేటటువంటివి కూడా విదేశీ సాహిత్యం అవుతాయి. ఇప్పుడు మనకి స్వదేశీ సాహిత్యం అనేటటువంటి విషయంలో చూసుకున్నట్టయితే చూడండి, వీళ్ళకి సంబంధించిన వాటిల్లో ప్రధానమైనటువంటిది ఆధారం, స్వదేశీ సాహిత్యంలో ఆధారమైనటువంటిది ఏంటంటే ఫస్ట్ మనకి తెలుసుకునేది ప్రతాపరుద్ర యశోభూషణం అని చెప్పి ఒక గ్రంథం ఉన్నది, ప్రతాపరుద్ర యశోభూషణం. ఇప్పుడు మనం విద్యార్థులు గ్రూప్ 2 వీటన్నిటికీ కొద్దిగా డెప్త్గా అడుగుతాడు కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ అధ్యయనం చేయాల్సిన విషయం ఏంటంటే ఏ పుస్తకాన్ని ఎవరు రాశారు
అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అదే మనం తెలుసుకుంటే ఇబ్బంది పడతాం. ఏ పుస్తకాన్ని ఎవరు రాశారనేది తెలియటంతో పాటు ఆ పుస్తకంలో ఉన్నటువంటి అంశం ఏందో కూడా మనం చదువుకోవాలి. అప్పుడే మనం న్యాయం ఆ సబ్జెక్ట్కి న్యాయం చేయగలుగుతాం, విజేతలుగా నిలవగలుగుతాం. విషయం ఏంటంటే ఈ పుస్తకాన్ని రచించింది విద్యానాథుడు. ప్రతాపరుద్రుడు యశోభూషణం అనే పుస్తకాన్ని రచించింది విద్యానాథుడు. ఈ విద్యానాథుడు ఎవరయ్యా అంటే రెండవ ప్రతాపరుద్రుడు, కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి రెండవ ప్రతాపరుద్రుడి ఆస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విద్యానాథుడు. ఈయన సంస్కృతంలో రాశాడు. వాళ్ళ చక్రవర్తి పేరు మీదనే ప్రతాపరుద్ర యశోభూషణం అని చెప్పి సంస్కృతంలో రాసినటువంటి గ్రంథం. ఎందుకంటే కాకతీయుల పరిపాలనా కాలంలో అధికార భాష ఏంటంటే సంస్కృతం. ప్రజల భాష తెలుగు అయినప్పటికీ, అత్యధిక ప్రజలు మాట్లాడేటటువంటి భాష వాడుక భాష తెలుగు అయినప్పటికీ, చక్రవర్తులు రాజభాషగా పెట్టుకున్నటువంటి భాష ఏంటంటే సంస్కృతం పెట్టుకున్నారు. అందుకని ఈయన సంస్కృతంలో రాసినటువంటి గ్రంథం ప్రతాపరుద్ర యశోభూషణం. రేపు మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతాడు, ఈ గ్రంథం ఏ రకమైన గ్రంథం అంటాడు అంటే అలంకార గ్రంథం. అలంకార గ్రంథంగా అంటే భాషని అభివృద్ధి చేయటానికి రాసినటువంటి గ్రంథం అన్నమాట అలంకార గ్రంథం. రేపు అడుగుతాడు, ఈ క్రింది గ్రంథాల్లో ఏ గ్రంథం అలంకార గ్రంథం అంటాడు, ఈ క్రింది గ్రంథాల్లో ఏది వీధి భాగవతం అంటాడు. ఇట్లా రకరకాలైనటువంటి ప్రశ్నలు అడగటానికి వీలవుతుంది. చూడండి, అలంకార గ్రంథం. ఇంకో విషయం ఏంటంటే ఈ గ్రంథంలో ప్రతాపరుద్రుడు తనకు తాను అగస్త్యుడు అని చెప్పి మన భారతదేశంలో గొప్ప పండితుడు ఉన్నాడు. ఆ అగస్త్యుడు అనే వాడితో పోల్చుకున్నాడు, గొప్ప పండితుడైన అగస్త్యునితో పోల్చుకున్నాడు. ఎవరు? విద్యానాథుడు పోల్చుకున్నాడు. విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణంలో తనకు తాను అగస్త్యుడితో పోల్చుకున్నాడు. అది ప్రత్యేకం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ శ్లోకంలోని తాను అగస్త్యుడితో సమానమైన వాడినని పోల్చుకున్నాడు విద్యానాథుడు. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన ఈ గ్రంథంలో ప్రతాపరుద్ర యశోభూషణంలో విద్యానాథుడు ఏమని రాశాడంటే మన ఆంధ్రదేశానికి అంటే మన తెలుగు దేశానికి త్రిలింగ దేశం అనే పేరు కలదని రాశాడు. త్రిలింగ దేశము. ఎలా త్రిలింగ దేశము అని అంటే చూడండి, ఆంధ్రాలోని ద్రాక్షారామం అనేటటువంటి ఊరు ప్లస్ తెలంగాణ ప్రాంతంలోని కాళేశ్వరం అనేటటువంటి ప్రాంతం ఒక ఊరు. నెక్స్ట్ శ్రీశైలం అంటే కర్నూలు జిల్లా రాయలసీమ ప్రాంతంలోని శ్రీశైలంలో ఉన్నటువంటి శ్రీశైలం శివలింగం. అంటే ద్రాక్షారామంలో స్వయంభులింగం అయినటువంటి స్వయంభులింగం ఉన్నది. తర్వాత కాళేశ్వరంలో స్వయంభులింగం ఉన్నది. శ్రీశైలంలో స్వయంభులింగం ఉన్నది. స్వామి స్వయంగా వెలిసినటువంటి ఈ మూడు శివలింగాల మధ్య ఉన్నటువంటి ప్రాంతమే శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం మధ్య ఉన్న మూడు శివలింగాల మధ్య ఉన్నటువంటి ప్రాంతమే త్రిలింగ దేశం అని చెప్పి ప్రత్యేకంగా విద్యానాథుడు తాను రచించిన ప్రతాపరుద్ర యశోభూషణంలో పేర్కొన్నాడు. రేపు మిమ్మల్ని అడుగుతాడు, కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం మధ్య ఉన్న ప్రాంతమే త్రిలింగ దేశము. ఈ ప్రాంతానికి త్రిలింగ దేశం అనే పేరుందని, ఆ త్రిలింగ దేశం పేరు మీదనే త్రిలింగ అనే పేరు మీదనే తెలుగు ప్రాంతం అనే తెలుగు అనేటటువంటి పదం వచ్చిందని చెప్పి తెలుగు అనేటటువంటి పదం వచ్చిందని చెప్పి ప్రత్యేకంగా వర్ణించినటువంటి చరిత్రకారుడు ఎవరంటాడు అంటే విద్యానాథుడు. అది ప్రత్యేకం గుర్తుపెట్టుకోండి. ఇంకో ముఖ్య విషయం, ఈ పుస్తకం ద్వారా ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో విషయం చెప్పుకుందాం. మనకి విజయనగర చక్రవర్తుల పరిపాలన తెలుసు మీకు. విజయనగర చక్రవర్తుల రాజ్యం 1336లో స్థాపించబడిందని మనం చెప్తాం. అయితే విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తం 4 వంశాలు పరిపాలన చేసినాయి. సంగమ వంశము, సాలువ వంశము, తులవ వంశం, అరవీటి వంశం అని పరిపాలన చేసినాయి. అయితే సంగమ వంశ కాలంలో ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు కుమార కంప. ఆయన మధుర అనేటటువంటి పాండ్యుల రాజధాని అయినటువంటి మధుర అనేటటువంటి ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. కుమార కంప అనేవాడు వాళ్ళ నాన్న హరిహరరాయలు పరిపాలన చేస్తున్నప్పుడు వాళ్ళ యువరాజుగా ఉన్నటువంటి కుమార కంప అనేవాడు మధుర ప్రాంతానికి పాండ్యులు అనేవాళ్ళు పాండ్యుల్లో ఉన్నటువంటి పాండ్యులు అనేవాళ్ళు అక్కడ మధురైలో ఉన్నటువంటి సెటిల్ అయిన తెలుగు వాళ్ళని ఇబ్బందులు పెడుతుంటారు. మధురైలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే అక్కడ మధురలో ఉన్న తెలుగు వాళ్ళు ఇబ్బందులు పడుతున్న తెలుగు వాళ్ళు తమని రక్షించమని చెప్పి విజయనగర చక్రవర్తులకి విన్నపాలు చేసుకుంటారు. అప్పుడు చక్రవర్తి ఏం చేస్తాడంటే యువరాజుని పంపిస్తాడు, బిడ్డ నువ్వు పోయి ఆ తెలుగు వాళ్ళని కాపాడి రాపో మనోళ్ళని. అప్పుడు కుమార కంప మధురై అనే ప్రాంతాన్ని పాండ్యులను ఓడించడం కోసం మధురైకి వెళ్తాడు. మధుర పాండ్యుల రాజధాని కాబట్టి మధురకి వెళ్తుండు. ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఘన విజయం సాధించాడు. అంటే పాండ్యుల్ని ఘోరంగా ఓడిస్తుండు.
ఓడిస్తున్నప్పుడు తన భర్త అక్కడ పాండ్యులని బాగా ఓడిస్తున్నాడని, అనేక దిగ్విజయాలు సాధిస్తుందని చెప్పి తెలిసి తన భార్య అంటే కుమారకంపుడి భార్య అయినటువంటి మధురాదేవి, గంగాదేవి, ఆమె కుమారకంపుడి భార్య పేరు గంగాదేవి, ఆమె తన భర్త విజయం సాధించి వచ్చేటప్పటికల్లా ఒక పుస్తకం రాసి పెట్టింది. ఆ పుస్తకం పేరు ఏంటంటే మధురా విజయం. మధురా విజయం పుస్తకం రాసింది ఎవరు అంటే గంగాంబ. ఆమెని గంగాదేవి అంటారు. ఆమె కుమారకంప యొక్క భార్య. తన భర్త మధుర మీద సాధించిన విజయాలను గురించి ప్రత్యేకంగా ఆమె రాసిన పుస్తకం పేరేంది మధురై విజయం. మధురా విజయం, మధురై విజయం లేదా మధురా విజయం అంటారు. ఈ పుస్తకం రాసింది గంగాంబ. గంగాంబ ఆమెని గంగాదేవి అంటారు. విజయనగర చక్రవర్తుల రాజ్య పరిపాలనలో అరుదైన అద్భుతమైన పుస్తకాల్లో ఈ పుస్తకం ఒకటి. ఇప్పుడు ఈ స్టోరీ నేను ఎందుకు చెప్పానంటే, గంగాంబ గంగాదేవి ఎవరిని తన గురువుగా చెప్పుకుందంటే మన విద్యానాథుడిని గురువుగా పెట్టుకుంది. విద్యానాథుడని ఆమె ఎక్కడ రాసుకోలే, నా గురువు విద్యానాథుడని రాసుకోలే, అగస్త్యుడు నా గురువు అని రాసుకుంది. అగస్త్యుడు నా గురువు, నేను ఇలా అద్భుతమైన పుస్తకం రాసిందంటే అగస్త్యుడి యొక్క ఆశీర్వాదంతో నేను రాసింది, నా గురువు అని చెప్పుకుంది. మరి అగస్త్యుడు ఎవరంటే విద్యానాథుడు. ఎందుకు ఇందాకేమని చెప్పాను, విద్యానాథుడు తాను రాసిన పుస్తకంలో తాను అగస్త్యుడితో పోల్చుకున్నాడని చెప్పినవే, ఆ అగస్త్యుడే ఈ అగస్త్యుడు అని చెప్పి ప్రత్యేకంగా పొందుపరుచుకుంది. ఈ స్టోరీ అంతా దీంట్లో ప్రత్యేకంగా మనకి ద్రాక్షారామం కాళేశ్వర శ్రీశైలం గురించి ప్రత్యేకంగా వర్ణించడం జరిగింది. ఇది అలంకార గ్రంథం అన్న విషయం గుర్తుంచుకోండి, ఈ స్టోరీ అంతా కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రతాపరుద్ర యశోభూషణం తర్వాత మళ్ళొక అద్భుతమైనటువంటి పుస్తకం ఏదయ్యా, వీళ్ళ స్వదేశీ చరిత్రకు ఆధారమైనటువంటి మరో పుస్తకం ఏదయ్యా అంటే రెండో పుస్తకం ప్రత్యేకంగా క్రీడాభిరామం. క్రీడాభిరామం అనే పుస్తకం. ఈ క్రీడాభిరామం అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే వినుకొండ వల్లభామాచ్యుడు. వల్లభామాచ్యుడు ఆయనే వల్లభాచార్యుడు అంటారు. వినుకొండ వల్లభామాచ్యుడు లేదా వినుకొండ వల్లభాచార్యుడు. రేపు మిమ్మల్ని పరీక్షలో ఒక ప్రశ్న అడుగుతాడు, ఈ క్రింది గ్రంథాల్లో ఏ గ్రంథాన్ని వీధి భాగవతం అనే పేరుతో పిలుస్తారంటే ఈ క్రీడాభిరామాన్ని వీధి భాగవతంతో పిలుస్తారు. అంటే చదువు రాని వాళ్ళకి అందరికీ స్పష్టంగా అర్థం కావాలని చెప్పి వీధి భాగవతంగా రచించారు. పండితుల నుంచి పామరులకి అందరికీ అర్థం కావటం కోసం వినుకొండ వల్లభామాచ్యుడు లేదా వల్లభాచార్యుడు అనేవాడు క్రీడాభిరామం అనేటటువంటి పుస్తకాన్ని ప్రత్యేకంగా రాశాడు. ఈ పుస్తకం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే కాకతీయుల పరిపాలనా కాలంలో ప్రత్యేకంగా వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితులు తెలియచేయటంతో పాటు కాకతీయులకి ప్రత్యేకంగా పేరు రావటానికి, కాకతీయ సామ్రాజ్యానికి ప్రత్యేకంగా పేరు రావటానికి గల కారణాలను గురించి వివరించేటటువంటి పుస్తకం ఏదయ్యా అంటే క్రీడాభిరామం. అర్థమైనా, కాకతీయ అనే దేవతని పూజించటం వల్ల వీళ్ళకి కాకతీయ సామ్రాజ్యం అనే పేరు వచ్చిందని చెప్పి ప్రత్యేకంగా వర్ణించాడు వినుకొండ వల్లభాచార్యుడు రచించినటువంటి క్రీడాభిరామం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పుస్తకానికి ఈయనకి ఇన్స్పిరేషన్ వేరే వాళ్ళు అయ్యారు. ఎవరంటే రావిపాటి త్రిపురాంతకుడు అనేవాడు త్రిపురాంతకుడు అనేటటువంటి వాడు రాసినటువంటి ప్రేమాభిరామం చూడండి, క్రీడాభిరామం, ప్రేమాభిరామం. ఈ ప్రేమాభిరామం అనేటటువంటి సంస్కృత దాన్ని ఈయన తెలుగులో రాశాడు రావిపాటి త్రిపురాంతకుడు. అది రాసిన దాన్ని ఈయన వినుకొండ వల్లభాచార్యుడు తర్జుమా చేయటం జరిగింది. అంటే దీనికి రేపు అడుగుతాడు, క్రీడాభిరామానికి మాతృక ఏదంటాడు, మాతృక ఒరిజినల్ ఏదయ్యా అంటే ప్రేమాభిరామం అని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్